30% మాత్రం మందికి రుణమాఫీ జరిగింది. మిగతా కూడా నేటి నుంచి 15 రోజులకు ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆ రైతుకు రేషన్ కార్డు ఉన్నా లేకున్నా లేకపోయినా రైతే. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల నుంచి ఏ వ్యక్తికి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవాళ కూడా వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేరు. రేషన్ కార్డుకు దీనికి సంబంధం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు 2019 కన్నా ముందు 16, 17లో ఉన్న లోన్లు కూడా మాఫీ చేస్తా అని చెప్పారు. ఆ ఎవిడెన్స్ ఉంది, మేము ముందు పెట్టమంటే పెట్టగలుగుతాం. రైతు భరోసా కూడా ఇస్తేనే బాగుపడతాం. ఇప్పటికీ రైతులు నడ్డి విరిగి మళ్ళా వ్యాపారుల దగ్గరికి పోతున్నాం. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో రుణమాఫీ అన్నారు, ఇవాళ రేషన్ కార్డు అంటారు. ప్రభుత్వం రేషన్ కార్డు ఉద్దేశమా రుణమాఫీ ఉద్దేశమా? రేషన్ కార్డు సంబంధం లేని విషయం ఇది రైతులకు. రైతును ఎట్లా గుర్తిస్తారు? పాస్బుక్ ప్రాతిపదికన గుర్తిస్తాం. పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు 2 లక్షలు, అంటే 1,00,000 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు. దాన్ని బట్టి ఇచ్చేయండి. రైతు భరోసా అన్నారు ఎకరాకి, ఇవాళ 15,000 ఏది ఇంతకుముందు గత ప్రభుత్వం 10 ఇస్తే ఇవాళ అది కూడా దిక్కులేదు. 15,000 బేషరతుగా వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలి.